ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల సర్వేయర్ నాగరాజు. చంద్రంపేటలో ఓ రైతు నుండి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు అధికారులు. ఎల్లారెడ్డిపేట మండలంలో సర్వేయర్గా పనిచేస్తున్నాడు నాగరాజు. వెంకటాపూర్కు చెందిన మల్లేశం అనే రైతు భూమి కొలతల పంచనామా ధృవీకరణ పత్రం జారీ కోసం ₹1,00,000 డిమాండ్ చేశాడు నాగరాజు. దీంతో ఏసీబీని ఆశ్రయించాడు రైతు మల్లేశం. చంద్రంపేటలో సర్వేయర్ను కలిసి ₹15,000 ఇచ్చాడు. నాగరాజు డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. గతంలోనూ సర్వేయర్కు ₹22,000 ఇచ్చాడు రైతు మల్లేశం. నాగరాజును అదుపులోకి తీసుకుని తహసీల్దార్ ఆఫీసులో విచారిస్తున్నారు అధికారులు. ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల సర్వేయర్ నాగరాజు. చంద్రంపేటలో ఓ రైతు నుండి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు అధికారులు. ఎల్లారెడ్డిపేట మండలంలో సర్వేయర్గా పనిచేస్తున్నాడు నాగరాజు. వెంకటాపూర్కు చెందిన మల్లేశం అనే రైతు భూమి కొలతల పంచనామా ధృవీకరణ పత్రం జారీ కోసం ₹1,00,000 డిమాండ్ చేశాడు నాగరాజు. దీంతో ఏసీబీని ఆశ్రయించాడు రైతు మల్లేశం. చంద్రంపేటలో సర్వేయర్ను కలిసి ₹15,000 ఇచ్చాడు. నాగరాజు డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. గతంలోనూ సర్వేయర్కు ₹22,000 ఇచ్చాడు రైతు మల్లేశం. నాగరాజును అదుపులోకి తీసుకుని తహసీల్దార్ ఆఫీసులో విచారిస్తున్నారు అధికారులు. ₹15,000 లంచం స్వీకరిస్తూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి పట్టుబడడం జరిగింది. బాధితుడైన జగపురం మల్లేశం 2 నెలల క్రితము సర్వే నెంబర్స్ 476 E and G 2 సర్వే నెంబర్లలో ఉన్న తన యొక్క 6 గుంటల భూమిని సర్వే చేయించుకున్నాడు. ఆ సమయంలో ఆ భూమి వెంకటాపురం నివాసి, వెంకటాపురం గ్రామ శివార్లు ఉన్న భూమి అది. ఆ సర్వే సమయంలో ₹20,000 ఇస్తే కానీ సర్వే చేయలేదైనా ₹20,000 తీసుకున్నారు. 2 నెలల నుంచి తిప్పుతున్నాడు. ₹80,000 ఇంక ఇవ్వాలా, ఇస్తే అంటే మొత్తం ₹1,00,000 80,000 ఇస్తేనే ఆ పంచనామా కాపీ ఇస్తా అని చెప్పి తిప్పుతున్నాడు. తిప్పితే ఇక గత్యంతరం లేక ఏసీబీని ఆశ్రయించాడు. ఈరోజు అతను ₹15,000 అడ్వాన్స్గా, ఆ 80,000లో పార్ట్ పేమెంట్ అంటే అడ్వాన్స్గా మిగిలినవి నేను తర్వాత ఇస్తాను, ఇప్పుడు తయారు చేసి పెట్టమని చెప్పేసి ₹15,000 ఇచ్చి ఏసీబీకి పట్టి